నమస్తే. మనం కొన్ని ప్రేమ కథల గురించి గతంలో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ప్రేమతో అనురాగ దాంపత్యం గడుపుతున్న ఒక జంట సంసార గాథ ఎలా విషాదాంతమైందో ఆ కథని చెప్పుకుందాం. అది లీలా చానేశ్వర్ సంసార గాథ. పాఠకులు కొన్నేళ్ల క్రితం ఒక సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో డబ్బు కోసం భార్య తన భర్తని మరొక యువతికి అమ్మేస్తుంది. అది ఆ సినిమా కూడా విజయవంతం కూడా అయింది. ఇలాంటి ఒక సంఘటన ఇప్పుడు కాదు, 600 ఏళ్ల క్రితమే సింధు ప్రాంతంలో జరిగింది. ఆ కథ ఏమిటంటే, సింధు ప్రాంతంలో దేవల్కోట సంస్థానాన్ని చానేశ్వర్ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని భార్య లీల అనుకూలవతి, సద్గుణవతి. ఈ దంపతులకి ఒకరిపై మరొకరికి గొప్ప ప్రేమానుబంధం ఉండేది. అనున దాంపత్యం నిర్వర్తిస్తూ హాయిగా కాపురం చేసుకుంటున్నారు వాళ్ళు. చానేశ్వర్కి ఆ ప్రాంతంలో మంచి పేరు ఉండేది. అతను యువకుడు, అందగాడు, నిలువెత్తు రూపం, రాజసం, కొరమీసం, చిరునవ్వుతో కూడిన ముఖం, విశాల నేత్రాలు, ఆజానుభావదేహం, మంచి మనస్సు, ఇవి అతని లక్షణాలు. ఆ రోజుల్లో అతనిని భర్తగా ఊహించుకొని వయసుగత్తె ఉండేది కాదు. అయితే చానేశ్వర్ లీలని పెళ్లాడటంతో వాళ్ళ ఆశలు ఆవిరైపోయాయి. అదే సమయంలో లాక్పాత్ రాజ్యాన్ని కేంగరా అనే రాజు పాలించేవాడు. అతని ఇల్లాలు మిర్కి. ఈ ఇద్దరు దంపతులకు కోనార్ అనే కూతురు ఉంది. ఒక్కతే కూతురు కావడంతో ఆమెను గారాభంగా పెంచారు. దానివల్ల కోనార్కి తన అందం పట్ల గర్వం బాగా ఉండేది. నిజంగానే ఆమె గొప్ప అందగత్తె, అనుమానం లేదు. దూర ప్రాంతాలకు కూడా ఆమె అందం గురించి వయసు కుర్రాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కోనార్కి అలంకార విషయాలపై గొప్ప ఆసక్తి. ఎప్పుడు అద్దం ముందు కూర్చొని తన అందం చూసుకుంటూ, సొగసు చూసుకుంటూ మురిసిపోతూ ఉండేది. ఆడంబరం, అతిశయం, మొండిపట్టు ఆమె లక్షణాలు. ఒకనాడు ఆమె తన నేస్తురాలు జమిని, వీళ్ళిద్దరూ కూడా తోటలో వేరుస్తున్నారు. ఆ నేస్తురాలు కోనార్కు బంధువే. పైగా ఆమె అన్న ఉత్తమ్ కోనార్ని ప్రేమించి పెళ్లాడాలని కలగంటున్నాడు కూడా. జమిని ఉన్నట్టుండి కోనార్తో అన్నది, అందుకే అంత మిడిసిపాటు నీకు, గొప్ప అందగత్తెనని గర్వమా? పెద్ద నువ్వేదో చానేశ్వర మహారాజు పెళ్ళాన్ని అనుకుంటున్నావా? కాస్త డాబుసెట్ తగ్గించుకో అన్నది వెటకారంగా. ఈ మాటలు కోనార్ పైన బాగా ప్రభావం చూపించాయి. చానేశ్వర్ రాజు కీర్తి ప్రతిష్టల గురించి ఆమె విని ఉంది. ఆమె మనసులో తెలియకుండానే చానేశ్వర్ చోటు చేసుకున్నాడు. మొండితనం ఆమెలో నిద్రలేచింది. తను ఎలాగైనా చానేశ్వర్ని తనవాడిగా చేసుకోవాలి అని అనుకున్నది ఆమె. వెంటనే తల్లిదండ్రుల దగ్గర తన కోరిక బయటపెట్టింది. తండ్రి దాన్ని తోసిపుచ్చాడు. భలే దానివే, చానేశ్ ప్రభువుకి ఇంతకుముందే పెళ్ళయిందమ్మా, మరో పెళ్లి చేసుకుంటాడని నేను అనుకోను. నేను వెళ్ళి అడిగితే ఒప్పుకుంటే బాగానే ఉంటుంది, లేకపోతే ఒప్పుకోకపోతే ఏమవుతుంది? సాటి రాజుగా నా తల ఎక్కడ పెట్టుకోమంటావు? కుటుంబ ప్రతిష్ట ఏం కావాలి? రాజ్యంలో ప్రజలు ఏమనుకుంటారు? కాబట్టి ఇలాంటి కోరిక నీకు తగదమ్మా, నేనేం చేయలేనని కేంగ్రా దర్బార్కి వెళ్ళిపోయాడు. ఇక కోనార్ అలిగి కూర్చుంది. తిండి మానేసింది. ఆమె మొండితనం తెలిసిన తల్లి మర్కికి బాధ కలిగింది. భర్త ఏమో తన వల్ల కాదని చేతులు ఎత్తేశాడు. ఒక్కగానొక కూతురు. ఆమె ఒక కోరిక అడిగితే తీర్చకపోతే ఎలా అనుకుంది ఆ తల్లి. ఒక వ్యూహం ఆలోచించి భర్త కేంగ్రా దగ్గరికి పోయి ఆ వ్యూహాన్ని గురించి చెప్పి, విషయం నీకేం సంబంధం లేదు, విషయం మొత్తం నేను చూసుకుంటానని చెప్పి భరోసా ఇచ్చి కూతురు కోనాలతో చానేశ్వర్ లేనటువంటి దేవలకోట బయలుదేరింది. వ్యాపారస్తుల్లాగా మారువేషంలో దేవలకోట చేరిన అమ్మ కూతుళ్ళు ఒక బంధువు సాయంతో చానేశ్వర్ మంత్రి జాకిర్తో పరిచయం సంపాదించారు. అతని దగ్గరికి వెళ్ళి తన కోరికను చెప్పారు. ఎలాగైనా మహారాజ్ చానేశ్వర్ దగ్గర తన కూతురు కోనార్ని పెళ్లి విషయం మాట్లాడి విషయం సానుకూలం చేయమన్నది. దానికి తగిన బహుమతి కూడా నీకు లభిస్తుందని కూడా అతనికి చెప్పింది ఆ మంత్రికి. ఆ మంత్రి జాకిర్ ఏం చేశాడంటే దానికి ప్రలోభపడి, సరే రాజుగారు తప్పకుండా ఈ విషయం మాట్లాడి ఎలాగోలా మీ అమ్మాయిని రాజుగారికి ఇచ్చి పెళ్లి చేసేలా చూస్తానని చెప్పి మర్కికి మాట ఇచ్చి వెళ్ళాడు. ఒకరోజు చానేశ్వర్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఎందుకునో ఏదో ఒక శుభవార్త విని సంతోషంగా ఉన్నాడు. అప్పుడు జాకిర్ అతని దగ్గర చేరి కోనార్ అందం గురించి తెగ ఊడాడు. పొగిడి, మీరు ఆమెను పెళ్లాడితే బాగుంటుందండి అని సలహా ఇచ్చాడు. ఉచిత సలహా. ఆ మాట వినగానే చానేశ్వర్కి బాగా కోపం వచ్చింది. మంత్రి గారు, ఇలాంటి ప్రస్తావన నా దగ్గర ఎలా చేస్తారు? నాకు మహారాణి లీలతో పెళ్ళైందన్న విషయం మీకు తెలుసు కదా, మాది అనున్న దాంపత్యం అని అందరూ అనుకుంటున్నారు తెలుసు కదా, మరి ఎందుకు ఇలా రెండో పెళ్లి గురించి నా దగ్గర ఎందుకు ఎత్తుతున్నారు, మీకు తెలియదా అని అన్నాడు. ఎందుకంటే అతను రాజుకి మిత్రత్వంగా ఉండేవాడు. ఆ చనువుతో చెప్పాడు. అరే, జాకిర్ అనవసరంగా రాజకోపానికి గురి అయ్యాని అని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళిద్దరికీ, కోనార్కిను మర్కికి, అమ్మ రాజుని ఒప్పించలేకపోయాను, ఆయన చాలా గట్టిగా ఉన్నాడు, రెండో పెళ్లి చేసుకుని అంటున్నాడు, నన్ను క్షమించండి అమ్మా అని చెప్పి తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి అని తల్లి కూతురు ఆలోచించారు. వాళ్ళు ఇంకొక ఆలోచన చేశారు.
ఈసారి కటిక వాళ్ళ వేషం ఈసారి కటిక పేదవాళ్ల వేషం ధరించారు. నేరుగా మహారాణి లీల అంతఃపురం చేరారు. మహారాణిని కలిసి రాణివారు, మేము బ్రతికి చెడ్డాం. గతంలో ఎంతో ఘనమైన జీవితం గడిపేవాళ్ళం. విధివశాన సంపద మొత్తం కోల్పోయి ఇలా మిగిలాం. బ్రతికే బరువు అయిపోయింది. తమరు దయవించి మాకేదన్నా కొలువులో ఏదన్నా ఇప్పిస్తే తమ సేవలో పట్టపోసుకుంటామని చెప్పారు. అతి దీనమైన వారి ముఖాలు చూసి మహారాణి లీల జాలిపడింది. సాటి ఆడేవాళ్ళు, అందున ఒక పెళ్లి కావాల్సిన పిల్ల కూడా ఉంది, ఎక్కడికి పోయి రక్షణగా బతకగలరు అని జాలిపడి వారిద్దరికి అంతఃపురం చక్కగా ఉంచే బాధ్యతని అప్పగించింది. తల్లి కూతుళ్ళు రాణికి నమస్కారాలు చేసి పని మొదలుపెట్టారు. వారికి వసతి కూడా ఇచ్చింది మహారాణి. తల్లి అంతఃపుర స్త్రీలకు దుస్తుల అలంకరణ చూస్తుండగా కూతురు కోనారు ఏం చేసేదంటే గదులన్నీ శుభ్రం చేస్తూ అన్నిటిని చక్కగా సర్ది పెడుతూ ఉండేది. ఇది వాళ్ళ పని. ఒకరోజు కోనారు ఒకచోట ఏడుస్తూ కూర్చోవడం చూసి మహారాణి లీల ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ నిన్ను ఎవరైనా బాధ పెడుతున్నారా? ఏమైనా ఇబ్బందులు ఇక్కడ నీకు ఎదురు పడుతున్నాయా అని అడిగింది. కోనార్ కళ్ళు తుడుచుకుని ఇలా అంది, మహారాణి వారు, నేను ఎంతో వైభవంగా బతికాం. నన్నైతే నా తల్లిదండ్రులు రాకుమారులాగా చూసేవాళ్ళు. ఏమి అడిగి నా క్షణంలో తెచ్చి ఇచ్చేవాళ్ళు. నాకు ఎన్నో దుస్తులు ఆభరణాలు సమకూర్చారు. వాటిలో 9 లక్షల విలువ చేసే నవరత్నాభరణం కూడా ఉండేది. అది ఎంత గొప్పదో చెప్పనా రాణిగారు? అది చీకట్లో మెరిసిపోయేది. గదిలో దీపాలు పెట్టకుండా కొని గదంతా చీకటి అనేది లేకుండా వెలుతురుతో నింపేసేది. ఇప్పుడు ఇంత దరిద్రంలో కూడా దాన్ని ఒక్కదాన్ని మాత్రం నేను దాచుకోగలిగాను మహారాణి. మా తలరాతేమో ఇలా అయింది. దాని గురించే నా చింత రాణివారు అన్నది. ఈ మాటల్లో నవరత్నాభరణం గొప్పతనం మహారాణిని ఆకర్షించింది. ఆమెకి రత్నాలు, వజ్రాలు, బంగారు నగలంటే మహా ఇష్టం. ఆమెకు ఎన్నో ఆభరణాలు రాజు చానేశ్వర్ ఆమె మీద ఉన్న ప్రేమ వల్ల సమకూర్చి పెట్టాడు. కానీ ఎంతకీ ఈ నగల మోదు మాత్రం పోగొట్టుకోలేకపోయింది మహారాణి. ఆమెకి తృప్తి అనేదే లేదు. ఈ స్థితిలో అలా గదుల్లో వెలుగు నింపే నగ ఒకటి ఉందని ఆమె ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఒకసారి దాన్ని చూడాలని, వీలైతే దాన్ని ఎంత సొమ్మైనా ఇచ్చి కొనేసేయాలని, సొంతం చేసుకోవాలని అనుకుంది మహారాణి. అడిగేసింది కోనార్ని, ఒకసారి ఆ ఆభరణాన్ని చూడాలని ఉండి నాకు చూపిస్తావా అని. సరే, రాణి తన గేలానికి చిక్కిన చేప అయిపోయిందని కోనార్ గ్రహించింది. వెంటనే తన వసతికి పోయి ఒక సంచిలో ఆ నగను పెట్టుకొని తెచ్చి మహారాణికి దాన్ని చూపించింది. నిజంగానే అది అద్భుతంగా ఉంది. కోనార్ చెప్పిన మాటలో ఏ అబద్ధం లేదు అని అనిపించింది. కోనార్, ఈ నగకి ఎంత కావాలో అడుగిస్తాను, ఆ డబ్బు మీకు ఉపకరిస్తుంది. నీ పెళ్లికి బోల్డ్ డబ్బు కావాలమ్మాయి, అంత సొమ్మిస్తాను నేను. పైగా ఇంత విలువైన మీ దగ్గర ఎందుకు? పరులకు తెరిస్తే మీకు ప్రాణాపాయం కూడా ఉంటుంది కదా అన్నది మహారాణి. కోనార్ అన్నది, నాకు దాన్ని అమ్మాలని లేదు రాణివారు. మీలాగే నాకు కూడా నగలంటే ఇష్టం. చాలా పోగొట్టుకున్నాను, ఇదొక్కటే మిగిలింది. ఇది కూడా లేదు అంటే నాకు దిక్కు. దీన్ని అమ్మను రాణివారు, మీరేమి అనుకోకండి అన్నది. రాణికి ఇంకా పట్టుదల పెరిగింది. అలాంటి నగ తనలాంటి రాణి వద్ద ఉండాలి. ఈ దాసలికి దాంతో ఏం పని? తను దాన్ని పొంది తీరాలి. అవును, ఈ ఆభరణం తనది కావాలి. ఈసారి కోనార్ని గట్టిగా అడిగేసింది. కోనార్, మూర్ఖంగా ఆలోచించవద్దు. మన బ్రతుకు ఏంటో దాన్ని బట్టి మనం నడవాలి, జీవితాన్ని మలుచుకోవాలి. ఆ నగ నీ దగ్గర ఉండి ప్రయోజనం ఏమిటి? అంత విలువగల నగ ఏం చేసుకుంటావు? దానివల్ల ఏం ఫలితం ఉంది? మరొక్కసారి అడుగుతున్నాను, ఎంత ధనం కావాలి? ఎంతైనా ఇస్తాను, ఏమైనా అడిగింది ఇచ్చేస్తాను. ఆ నగ కావాలి అంతే అన్నది. కోనార్కి తను కోరుకున్నది పొందటానికి సమయం, అవకాశం రెండూ వచ్చేసినట్టే అనిపించింది. మహారాణి ఎవరు, సరే మీ కోరిక నేను కాదనలేను. నాకు సొమ్ము అక్కర్లేదు. మీరు ఏమి అడిగినా ఇస్తారా? చెప్పండి అన్నది. మహారాణి లీలకి ఆ ఆభరణం మీద మోజు ఆమెను ఇంకేమీ ఆలోచించనివ్వలేదు. ఆ వస్తువు కావాలి అంతే. ఎంతైనా ఏదైనా ఆ నగ కోసం ఇచ్చేస్తానని చెప్పి కోనార్కు మాట ఇచ్చింది. సరే, అలా అయితే మహారాణి వారు, మీరు అడిగింది ఇస్తానన్నారుగా, కోపం తెచ్చుకోవద్దు. చెప్తున్నాను వినండి. నాకు మహారాజు మీ భర్త చానేశ్వరుల వారితో ఒక్క రాత్రి సుఖం పొందే భాగ్యం ప్రసాదించండి. అది జరిగితే ఈ ఆభరణం మీదే అన్నది. మహారాణి ఒక్క క్షణం బెత్తరిపోయింది. ఆమె ఏం చేసిందో తెలియాలంటే ఇంకొక భాగంలో మనం వేచి ఉండాలి దానికోసం. నమస్తే, థ్యాంక్ యూ.